హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఏఐ ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన ఎస్ఎస్ ఫేజ్ 3 నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఎస్సి మనకు టోటల్గా 2422 పోస్టులు రిలీజ్ చేసింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ నోటిఫికేషన్లో మనం ఏ రీజన్కైనా ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి జూలై 2 రిలీజ్ అయింది. జూలై 23కి లాస్ట్ అయిపోతుంది. ఈ ఎగ్జామ్లో సింగిల్ ఎగ్జామే ఉంటుంది. దీంట్లో ఎవరికైతే మెరిట్ ఇస్తారో వాళ్ళు మాత్రమే దీంట్లోకి పోస్ట్ని సాధించడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్షన్ ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 years ఉంది. పీడబ్ల్యూ క్యాండిడేట్కు 10 years ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ వచ్చేసి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో కంపల్సరీ వారసత్వం అనేది ఇండియాది ఉండాలి. ఈ ఎగ్జామ్స్లో ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కింద రిజర్వేషన్ ఫైల్ చేస్తారో ఈ అభ్యర్థి అందరూ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే ssc.gov దాంట్లోకి వెళ్ళాలి. అభ్యర్థి 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచరు క్లియర్ విజిబుల్లో ఉండాలి. మనకు సిగ్నేచర్ చేసి 10 to 20 KB ఉండాలి. సో ఫోటో కూడా అలానే ఉండాలి. మనం ఫైనల్గా సబ్మిట్ చేసేటప్పుడు ప్రివ్యూ చేసుకునే అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి ఉంటుంది. దీనికి వచ్చేసి ఇక్కడ మొదటగా మనకు కొన్ని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇచ్చినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ రిలాక్షన్ కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ ఏజ్ సరిపోతే ఏజ్ రిలాక్షన్ అప్లై చేసుకొని మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు 100 రూపీస్ ఉంటుంది. సో ప్రతి ఒక్క పోస్ట్కి 100 రూపీస్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సింగిల్గానే అప్లై చేయాలి. డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్గానే అప్లై చేయాలి. సో ఇక్కడ ఫీ అనేది మనకు ఆన్లైన్ నుంచి పే చేయొచ్చు. యూపీఐ, నెట్ బ్యాంక్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి 24 జూలై లాస్ట్ టైము. సో మనకు అప్లికేషన్ సబ్మిషన్ తర్వాత అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్. సో ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉన్నాయంటే సెంట్రల్ రీజియన్కి వచ్చేసి భోగల్పూర్, గయా ఇటు సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈస్టర్న్ రీజియన్కి ఈస్టర్న్ రీజియన్స్లో ఉంటుంది. ఇంకా సౌత్ వచ్చేసి కర్ణాటక వచ్చేసి బెంగళూరు ఉంటుంది. మధ్యప్రదేశ్కి వచ్చి భోపాల్ ఈ రీజియన్స్ ఉంటుంది. సో మనకు మెయిన్గా వచ్చేసి సదరన్ రీజన్స్. ఇక్కడ వచ్చేసి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి ఈ ఏరియాలోనే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూద్దాం. మనకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఒక బిట్టుకు వచ్చేసి 2 మార్క్స్. సో ఇక్కడ మనకు 4 సెక్షన్లు ఉంటాయి. దాంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్ ఉంటుంది. సో మనకు టోటల్గా 50 మార్క్స్ వస్తాయి దాంట్లో. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో 25 క్వశ్చన్ ఇస్తారు. ఒక బిట్ వచ్చి 2 మార్క్స్, 50 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది.
మనకు 25 బిట్స్ ఇస్తారు, 50 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 బిట్స్ ఇస్తారు, మనకు 50 వస్తుంది. దీనిలో వచ్చేసి డిగ్రీ, 10th, ఇంటర్మీడియట్కి సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ దాని యొక్క హార్డ్నెస్ బట్టి పేపర్ ఉంటుంది. 10th అయితే బేసిక్ లెవెల్ ఉంటుంది, ఇంటర్మీడియట్కి అయితే కొద్దిగా హార్డ్గా ఉంటుంది, డిగ్రీ అయితే ఇంకా హార్డ్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. మనకు రాంగ్ పోతే మనకు హాఫ్ మార్క్ అనేది కట్ అవుతుంది. మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి 2 లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. మనకు ఎగ్జామ్ అయిన తర్వాత కీ షీట్ అనేది మనకు వెబ్సైట్లో పెడతారు, మనం దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిలబస్ ఏ విధంగా చూద్దాం. మెట్రికులేషన్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇచ్చారు. సో ఈ ఇచ్చిన సిలబస్ పూర్తి కవర్ చేస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ ఇచ్చారు, సేమ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. డిగ్రీ లెవెల్ అయితే కొద్దిగా పేపర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, సో కంపల్సరీ హెవీగా ప్రిపేర్ అయితే మంచిది. జనరల్ ఇంటెలిజెన్స్ చేసి జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి ఆధార్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్టు, ఐడి కార్డు ఇష్యూడ్ బై స్కూల్, కాలేజ్, ఎంప్లాయీ ఐడి కార్డు తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. సో మనకు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్లో నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి. మనకి ఎటువంటి నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయినా ఎగ్జామ్ నుంచి పంపించేస్తారు. సో అప్లై చేసుకునే ముందు కొద్దిగా జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ఎగ్జామ్ సెలెక్ట్ అయితే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాన్ని మనం వచ్చేసి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ చూసుకునే విషయం ఏంటంటే మార్క్స్. మనకి ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై మార్క్స్ ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 30 మార్క్స్ ఉంటుంది, ఓబీసీకి 25 ఉంటుంది, అదర్ కేటగిరీ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. ఈ మార్క్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనకు ఒక ఎగ్జామ్లో ఒక నోటిఫికేషన్ 5 ఉంటే 1:30 నోటిఫికేషన్లో 1:30 రేషియోలో తీసుకుంటారు. మనకు ఎగ్జామ్ తర్వాత ఫైనల్ మార్క్స్ అనేది మన వెబ్సైట్లో ఉంచుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అయినా ఎవరికైనా ఇద్దరు అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఈ విధంగా చెక్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ చూస్తే పార్టీ ఏకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పార్టీ ఏలో సేమ్ వస్తే పార్టీ బికి ప్రిఫరెన్స్ ఇస్తారు. మళ్ళీ సేమ్ వస్తే పార్టీ సికి ఇస్తారు. ఒకవేళ మళ్ళీ అన్నీ ఈక్వల్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. అది కూడా సేమ్ ఉంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏ నేమ్ అయితే స్టార్టింగ్ ఉంటుందో అక్కడి నుంచి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ అది ఎలా రిజెక్షన్ అవుతుందో వీడియోలో చూద్దాం. మనకు అప్లికేషన్ బీ కట్టపోయినా కానీ, నెక్స్ట్ సిగ్నేచర్ కరెక్ట్ లేకపోయినా కానీ మనకనేది అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత పేమెంట్ అనేది కట్టాలి, కట్టపోయినా కూడా మనకు ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మన ఎగ్జామ్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేసినా వాళ్ళు మన ఎగ్జామ్ నుంచి డీబర్ చేస్తారు. అవి ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఈ వీడియోలో చూడండి. కమిషన్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఇవో చూద్దాం. ఎస్ఎస్సి అయితే మామూలుగా అయితే కంపల్సరీ కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. అదేమంటే మనకు ఇచ్చిన నేము ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు. దాంట్లో మన ఐడి ప్రూఫ్కి మనకి ఇచ్చిన నేమ్కి మ్యాచ్ అవ్వాలి. అది ఎలా ఉండాలంటే ప్రూఫ్ ఆఫ్ నేమ్ వచ్చేసి ఆధార్ కార్డు, ఓటర్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చిన దాంట్లో సేమ్ ఉండాలి. ఇది కంపల్సరీ ఫాలో అవుతుంది. ఫోటోగ్రఫీ వచ్చేసి రీసెంట్ ఫోటోగ్రఫీ తీసుకుంటుంది. ఇవి కంపల్సరీ ఎస్ఎస్సి ఫాలో అవుతుంది. దీంట్లో ఏ మిస్టేక్ కూడినా ఎస్ఎస్సి మనల్ని వెనక్కి పంపించేస్తుంది ఎగ్జామ్ నుంచి. సో అప్లై చేసుకునే అభ్యర్థులు
కంపల్సరీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎస్ఎస్సి వచ్చేసి ప్రాసెస్ ఇచ్చింది. అప్లికేషను మన ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది ఒక డీటెయిల్ ఇక్కడ ప్రాసెస్ ఇచ్చింది. దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకు డిఫరెంట్ రీజియన్లో డిఫరెంట్ పోస్టర్స్ ఉన్నాయి. అవి ఏమేమి పోస్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు ఫోటో అనేది ఫోటో ఫేస్ మెయిన్ ఎలా ఉండాలో దీంట్లో చూపించారు. నెక్స్ట్ ఫోటో మరీ స్మాల్గా ఉండకూడదు, మరీ కలర్ ఎక్కువ ఉండకూడదు. సో ఫోటో అనేది రివర్స్లో ఉండకూడదు. సో ఫోటో వాళ్ళు ఇచ్చిన దానికి అనుగుణంగా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఎలాంటి జాబ్స్ చూద్దాం. ఇది సిఆర్ రీజన్, సెంట్రల్ రీజన్లో ఎలాంటి జాబ్స్ ఇచ్చారంటే క్యాంటీన్ అటెండెంట్ ఇచ్చారు. సో దీనికి జనరల్గా వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో దీనికి గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో దాని టోటల్ ఎన్నదో ఈ వీడియోలో డీటెయిల్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సిఏ రీజన్లో వచ్చిన జాబ్స్కి ఎవరైతే నార్త్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నార్త్ అనే కాకుండా మన సౌత్ నుంచి కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ అయినా 10th అయినా ఇంటర్ అయినా. సో దీంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్, నెక్స్ట్ ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్స్ చాలా ఉన్నాయి. అది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మొత్తం చూసి అందరూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా ఉండే జాబ్ వచ్చేసి సదరన్ రీజియన్. దీంట్లో ఎలాంటి జాబ్ ఇచ్చారంటే జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఇది వచ్చేసి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కింద ఇచ్చారు. సో ఇది మన ఫార్మసీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి జాబ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్, నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఇలా ఇచ్చాడు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నీట్గా ఈ అప్లికేషన్ చూసి అప్లై చేయండి. ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.